శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం ఆరాధ్యాయంలో ఉన్నామండి. ఆరాధ్యాయంలో చందనోత్సవం గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకొక ఉత్సవం కూడా ప్రారంభమైంది. అది ఏంటంటే కోరాహల గ్రామంకు చెందిన అమీర్ సర్కార్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందనోత్సవాన్ని ప్రారంభించారంటండి. ఆయన ఫస్ట్ ఈ చందనోత్సవం ఎలా వచ్చిందంటే ఆయన అమీర్ సర్కార్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు ఈ యొక్క చందనోత్సవాన్ని ప్రారంభించారంటండి. ఈ ఉత్సవం గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు. ఇది ముస్లిమ్స్ చాలా గౌరవపదమైంది. వాళ్ళకి చాలా వాళ్ళ గురువులకి గౌరవపదమైన ఉత్సవం ఇది. ఇప్పుడు మన బాబా గారికి పల్లకి ఊరేగింపని అదని మనం చాలా చేసుకుంటున్నాం. అదే రకంగా వాళ్ళు కూడా ఈ చందనోత్సవాన్ని వాళ్ళ పెద్దవాళ్ళు గతించిన వాళ్ళకి గురువులకి సంబంధించి చేసుకోవడానికి ఈ చందనోత్సవాన్ని చేసేవారటండి. అయితే అంటే ఫకీర్ల గౌరవార్థం అంటే పెద్ద వాళ్ళకి వెడల్పు పళ్ళెరములో చందనము ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజా భజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. అవునండి, ఎందుకంటే ఒక సంవత్సరము నేను కూడా చందనోత్సవం చేయడము, నిజంగా బాబాగారు స్వయంగా రావడము జరిగిందండి. అంత గొప్ప ఇది ఉంటుందంటే అది చందనోత్సవంలో అద్భుతం అండి. ఆయనకి ఆనందదాయకమైంది చందనోత్సవం అండి. మరి బాబాగారికి నిజంగా ఆయన రియల్గా చందనోత్సవం ఎవరైతే చేస్తారో నిజంగా ఆనందదాయకం అండి. ప్రతి సంవత్సరం చేస్తే ఆ సాక్షాత్తు సాయినాథుల వారు ఏదో ఒక రూపంలో వస్తారండి. మామూలుగా ఈ చందనోత్సవం చేసే వాళ్ళకి అనుభవం ఉంటుంది, ఏదో ఒక రూపంలో ఆయన రావడం షూర్ అండి. ఉత్సవం ఊరేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటి అంటే నింబార్ అంటారంటే ఒక గూడులాగా ఉంటుంది అనమాట. ఆ గూడులోని ఈ చందనాన్ని ఉంచుతారండి. గోడలపైన ఆ చందనమును చేతితో అందరూ ఏం చేస్తారంటే ఆ చందనాన్ని ఒక గూట్లో పెడతారు. పెట్టిన తర్వాత ఆ చందనాన్ని ఇలా అందరూ అరచేతులతో అంటే ఒక వేళ్ళే అనుకుంటామండి, కానీ మొత్తం అరిచేయి అంతా బాగా చందనంతో తడుపుకుతారండి. తడిపి అక్కడ ఉండే గోడలకి వేస్తారండి ముద్ర. అంటే అరచేయి ముద్రలు పడేలాగా ఈ చందనంలో ముంచి ఆ గోడలకి వేస్తూ ఉంటారండి. అది ఇలా తడుతూ ఉంటారు. మొదటి 3 సంవత్సరములు ఈ ఉత్సవంను అమీర్ సర్కార్ నిర్వహించాను. ఫస్ట్లో ఈయన 3 సంవత్సరాల పాటు వరుసగా ఈయన నిర్వహించారంటండి. ఆ తర్వాత అతని భార్య ఆ సేవను కొనసాగించాను. ఆ తర్వాత ఏమైందంటే ఈ యొక్క సేవని ఈ 3 సంవత్సరాలు అయిపోయిందండి. అమీర్ సర్కార్ నిర్వహించేవారు. పిమ్మట అతని భార్య ఆ సేవనే కొనసాగిస్తూ ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేకుండా షిరిడి గ్రామంలో చక్కగా చందనోత్సవం జరుగుతూ ఉండేదండి. అంటే మనం హిందువులు మనం ముస్లింలు అనే భేదం ఉండేది కదంటండి. అలా తీసుకొచ్చారు బాబాగారు. ఎవరిలో ఉంటే అటువంటి భేదం లేకుండా మనందరము అక్క చెల్లెళ్ళము అన్నదమ్ములుగా అసలు అంత అద్భుతంగా ఆ చందనోత్సవం జరుగుతూ ఉండేదండి. అలాగే మన శ్రీరామనవమి ఉత్సవము చందనోత్సవము ఈ రెండిట్లో కూడా హిందువులు ముస్లిమ్స్ ఇద్దరు కూడా బాగా పాల్గొని చేసేవారటండి. ఇలాగా ఏర్పాట్లు ఈ షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనుచుండేది. బయటి ఏర్పాట్లన్నీ తాత్యాకోతి పాటలు చూసుకునేవారు. ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి చేస్తూ ఉండేవారు. ఆమె ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఈ రాధాకృష్ణమాయి అందరికీ పరిచయము. ఆ మహాతల్లి గొప్ప భక్తురాలండి. ఆమె కృష్ణ భక్తురాలు ఆ మహాతల్లి. మరి మన బాబాగారే కృష్ణుడు కదండి.
ఆయన వెతుక్కుంటూ ఆవిడ భక్తి అంటే మామూలు భక్తి కాదండి ఆవిడది. అసలు ప్రపంచంలో రాధాకృష్ణమ్మాయి అంత గొప్ప భక్తితో ఉంటే కూడా చాలు, ఆ భగవంతుడు మనకి ప్రసన్నుడవుతాడు. అంత గొప్ప భక్తురాలండి ఆవిడ. ఆ భక్తురాలు కృష్ణుడిని ఆరాధిస్తూ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమెని చూసి పరీక్షిస్తే బాబా గారిని సదేకంగా చూడంగానే ఆవిడికి ఆయనలోని కృష్ణ పరమాత్ముడు కనిపించాడు. ఓహో, ఇక్కడ ఉన్నాడా నా ప్రభువు, ఇది అయితే నా స్థావరం అనుకుందండి. అక్కడికి వచ్చింది మహాతల్లి. చాలా అందగత్తి అండి ఆవిడ, చాలా 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 బాగుండేదంటండి ఆవిడ. బాబా గారు కూడా కనిపెట్టి ఓహో సర్లే అనుకుని నీవు వేరే చోట ఉండాలి, ఇక్కడ వెళ్తూ అందరితో కలిసి ఉండకూడదని చెప్పి ఆవిడ వేరే గృహంలో ఉండేదటండి. ఆ ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అసలు ఆవిడ నివసిస్తున్న నివాస స్థలంలో కిక్కిరిసిపోయేవారటండి భక్తులు, విపరీతమైన జనం అంటండి. ఆమె వారిని కావలసిన ఏర్పాట్లు చూసుకునేది. ఉత్సవంకు కావలసిన సరంజామంతా సిద్ధపరిచేది. ఈ వచ్చిన భక్తుల్ని చక్కగా శ్రద్ధాభక్తులతో చూసుకోవడమే కాకుండా ఆలన పాలన చూసుకుంటూ అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆవిడ ఒక కంట కనిపెడుతూ అన్నీ మెయింటెనెన్స్ చేసేదటండి ఆ మహాతల్లి. ఉత్సవం కావలసిన సరంజామానంతా సిద్ధపరచడం. అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుచు మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసిపట్టి ఉండేవి. ఆయన దుని వెలిగించేవారు కదండి, మసీదుని చాలా శుభ్రం చేయించేవారట ఆవిడ చేసేవారటండి. చేసి ఈయన దుని వెలిగించేవారు కదా, ఒక మూలకి ఇప్పుడు మనకి వెలుగుతుంది చూడండి దుని, అదే అక్కడే ఉండేది. గోడలకి అంతా మసి పట్టేసేదటండి. మసి పట్టేస్తే ఆ మసిలు అన్నీ తుడిచి శుభ్రంగా గుడ్డతో ఆవిడ అంత నీట్గా శుభ్రపరిచేదంటండి మసీదుని. మండుచున్న దునిలో సహా మసీదులోని వస్తువులన్నిటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలు చక్కగా కడిగి వెళ్ళవేయించుచుండెను. అప్పుడు అంటే ఒక నత్త గుళ్ళల్లాగా ఉంటాయండి, దాన్ని వాటర్లో వేస్తే కొత్త కొత్త ఉడుకుతుందండి. ఆ ఉడికేటప్పుడు అది సున్నం అవుతుందన్నమాట. ఇది వరకు పెయింట్లు ఎక్కడేయండి, పెయింట్లు ఉండే కదా. నాకు ఊహ తెలిసి మా అమ్మగారి ఇంట్లో కూడా ఈ సున్నం వాడేవాళ్ళం అండి చిన్నప్పుడు. నాకు దగ్గర దగ్గర 12 ఇయర్స్ అప్పటి నుంచి కూడా ఊహ బాగా వస్తే ఈ సున్నాలు ఎక్కువ వాడేవారండి. నత్తగుల్లలతో చేస్తారనమాట. ఇది చాలా చాలా అద్భుత, పెయింట్ కన్నా మించిందండి. ఆ స్మెల్ కూడా ఎంత బాగుంటుందంటే నిజంగా ప్రకృతి పరంగా కూడా అప్పట్లో మట్టి, ఈ సున్నము, ఇటువంటి ఆరోగ్యకరమైన పేడతో అలికేవారండి. అలికి ముగ్గులేస్తే ఈ నత్తగుల్లలతో చేసేదే పిండి ఉండేదండి. దాంట్లోని బియ్యం పిండి కలిపి చక్కగా ముగ్గులు వేస్తే అసలు ఆ స్మెల్ కానీ, అసలు పేడతో అలకడము, ముగ్గులు వేయడము, సున్నాలు వేసుకోవడము ఇవన్నీ ఆరోగ్యకరమైనవి అండి అప్పట్లో. ఎంత కట్టెలతో వంట చేసుకోవడము, నిజంగా ఇవన్నీ అంత ఆరోగ్యంగా ఉండేవారండి. ఎవరికి ఎటువంటి అనారోగ్యం ఉండేది కాదు. మరి ఇప్పుడు మన ఈ జనరేషన్లో ప్రతిదీ అనారోగ్యంతో జీవిస్తున్నాం మనం, అర్ధాయుష్తో కూడా జీవిస్తున్నాం. ఇది ప్రతి ఒక్క వాళ్ళు గమనించుకుని మన జీవన విధానంలో ప్రకృతి పరంగా జీవించగలిగితే మనకి కొంత శక్తితో పాటు జ్ఞానంతో పాటు అన్నీ కూడా లభిస్తాయి అని నేను అనుకుంటున్నానండి. సాయినాథుని ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మన ప్రకృతిని కాపాడుకుంటూ మనం కూడా ప్రకృతి పరంగా జీవించడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఇప్పుడు సున్నాలు, టైల్స్ అవి వచ్చినాయండి. మరి ఇదివరకు ఇలాగే ఉండేదండి, అలుక్కుని సున్నాలు వేసుకుని. ఆవిడ చక్కగా ఈ సున్నాన్ని వేయించేవారటండి. తెల్లగా ఉంటుందండి, అది భలే బాగుంటుంది సున్నం. ఇప్పుడు జనరేషన్కి అది అంటే తెలియదు ఎవ్వరికి. సున్నం అంటే ఏంటో తెలియదండి. అలా అంత అద్భుతంగా ఉంటుందండి. అది వేస్తుంటే ఆ స్మెల్ ఉంటుందండి. అలాగే వర్షం వచ్చే ముందు నేల తడిచేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది చూడండి, ఆ భూమి అంతా తడుస్తుంది. ఎంత అద్భుతంగా ఉంటుందండి ఆ స్మెల్. నిజంగా అదేండి, ప్రకృతికి సంబంధించి మనం కొన్నిటిని చాలా వరకు మరుగుపడిపోయామండి. అందుకని అనారోగ్యాలు పాలైపోయాం ఈ రోజుల్లో.
అలాగే ఆ తల్లి మసీదు గోడలకు చక్కగా కడిగి వెల్ల వేయించి ఆమె వెల్ల అనేవారండి, దాన్ని సున్నము అంటారండి, వెల్ల అంటారు. ఆమె ఇదంతా బాబా దినము మార్చి దినము అంటే చావుడులో పరుండునప్పుడు చేసేటవారు. అంటే ఈ దినం మార్చి దినం మళ్ళీ బాబా గారికి కోపం వచ్చేస్తుంది, ఆయన లేవమని ఇవన్నీ చేస్తే కోపం వస్తుంది. అందుకని ఆవిడేం చేసేవారు, బాబా గారు అలాగే ఇలాగే వెళ్ళనిచ్చి దినం మార్చి దినము చక్కగా ఆయనకి తెలియకుండా గబగబ ఈ పనులన్నీ చేయించేవారంటే నీట్గా శుభ్రంగా. ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయించుండెను. పేదలకు అన్నదానమని బాబాకు చాలా ప్రీతి. పేదలకు అన్నదానం చేయాలంటే బాబా గారికి ఇప్పటి కూడా సాయి భక్తుల్లోని మందిరాల నిర్వహకులు కానీ చాలామంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి. ఎందుకంటే ఆకలి వాడికి అన్నం పెట్టండి అన్నది బాబా గారు. అందుకని అన్నదానం అంటే ఆయనకి చాలా ప్రీతి, అంటే ఇతరులకు పెట్టడం అంటే ప్రీతి ఆయనకి. మరి ఈరోజు మనము ఇతరులకు పెట్టి ఆనందించడానికి చేస్తున్నామా, స్వార్థంతో చేస్తున్నామా? ఒకసారి సాయి భక్తులు ఆలోచించుకో. ఈ అన్నదానం అనేది ఆయన ఆ పేదవాళ్ళకి, ఆ షిరిడి చిన్న గ్రామము, ఆ చిన్న గ్రామంలో ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళే. అందుకని ఈయన అన్నదాన కార్యక్రమం చేశారంటే నిజంగా వాళ్ళ కడుపులన్నీ నింపి వాళ్ళందరినీ కూడా ఒక భగవంతుడు అంటే ఏంటో తెలియని పరిస్థితిలో వాళ్ళకి దగ్గర అయ్యి ఇవన్నీ చేశాడంటే మరి ఈరోజు మనము చాలా స్వార్థంతో ప్రవర్తిస్తున్నామండి. ప్రతి పనిలోని అన్నదానాలు చేస్తున్నా అందులో కూడా స్వార్థం ఉందండి. ఆయన ఎవరిని ఆశించి చేయలేదండి. ఆ మహానుభావుడు ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు ఏదో ఇస్తే దాన్ని ఆయన ఏం అవసరం ఉండి ఆయనకి ఇలాగే మనకి ఆకలి తీర్చారండి మహానుభావుడు మన సద్గురు సాయినాథులు వారు. అన్నదానము మిఠాయిలు రాధాకృష్ణమ్మ ఇంట్లోని విస్తారముగా వండబడేవి. దీంట్లోకి స్వీట్లు కూడా అండి. అన్నదానానికి సంబంధించి వంటే కాదు, స్వీట్లు కూడా ఆవిడ రెడీ చేసేవారంటండి రాధాకృష్ణమ్మాయి. అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకుని ఈ సేవలో పాల్గొనచుండేవారు. చూడండి, ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో వాళ్ళ వంతు సేవ చేసి ధన సహాయం అని అలా చేసి ఇందులో పాల్గొనేవారంటండి. చక్కగా మిఠాయిలు, మంచి వంటకాలు అన్నీ చేసుకుని రుచికరంగా అందరికీ మంచి భోజనం, మంచి విందు ఇచ్చేవారటండి. మరి ఉరుసు శ్రీరామనవమి ఉత్సవము మారిన వైనం, ఆ తర్వాత కొంచెం కొంచెంగా దీని వైనం మారిందంటండి. ఈ ప్రకారముగా 1897 నుండి 1911 వరకు ఉరుసు ఉత్సవము శ్రీరాముని నాడు వైభవముగా జరుగుచుండెను. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకునేను. 1912లో ఈ సంవత్సరమునకు సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అయిన వారు చూడండి, ఈ ఉత్సవానికి ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారాలో పండుకొని ఉండేవారు. ఇది రాను రాను ఏమైందంటండి, చాలా వృద్ధి చెందడం మొదలైంది. చక్కగా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ ఇందులోని 10 మందికి అన్నదానం చేస్తే మంచిది, బాబా గారికి మన అందరం కూడా సహాయపడి ఆయన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాలు చేస్తే చాలా బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాల్లో కానీ ఈ ఉరుసు శ్రీరామనవమోత్సవంలో కానీ అద్భుతంగా పాల్గొనేవారటండి వీళ్ళందరూ కూడా. ఈ 1912లో ఈ ఉత్సవం నాకు సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీరామనవమి శ్రీ సాయినాథ సగుణోపాస గ్రంథకర్త అయిన మనము విన్నామండి. నేను కూడా ఇది చదవలేదు, ఎవరైనా చదివి ఉంటే వాళ్ళు గమనించగలరు. శ్రీ సాయినాథ్ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు గారు జోగేశ్వర భీష్మ ఆయన దాదాసాహెబ్ కాపాడితే అంటే అమరావతి అంటండి అయింది కలిసి ఈ ఉత్సవంలో వచ్చేవారంటండి. ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చేవారటండి, వాళ్ళ ఊర్ల నుంచి. వారు దీక్షిత్ వాడలో బస చేసేవారు. వీళ్ళు వచ్చిన తర్వాత ఎక్కడొక్కడి నుంచి వచ్చేవారండి. వచ్చి ఇక్కడ దీక్షిత్ వాడ ఉండేదండి, దీక్షిత్ వాడలో వీళ్ళందరూ బస చేసేవారంటండి. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్ వాడ వసారాలో పండుకొని ఉండేది.
ఆయన దీక్షిత్ గారు ఒక వసారా అంటారండి, అంటే పక్కకు ఉంటుంది, పక్కకు ఉండేదాన్ని వసారా అంటారు. ఆ వసారాలో పడుకున్నారటండి. ఆయన పడుకున్నప్పుడు ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరాలు పళ్ళెములో మసీదునకు పంపించేవారంటండి. ఆయన ఈ పూజా ద్రవ్యాలు కానీ ఇవన్నీ కూడా ఆయన ఊరఫ్ అంటే కాకా మహాజని పూజా పరికరములు పళ్ళెముతో మసీదునకు పోవచుండెను. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టాను. వెంటనే కాకా మహాజన్ని దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్గీత ఉద్దేశమేమియో ఉండవచ్చును, భగవంతుని ఉద్దేశమేదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినము అందు రామ జన్మోత్సవము ఎలా జరపకూడదని అడిగాను. ఇప్పుడు నవమి రోజే మనము కళ్యాణాలు అయ్యి అంటాం కదండి, కానీ అదే రోజు శ్రీరాముల వారి పుట్టినరోజు. అప్పుడు ఈయన అంటారంట, అవన్నీ పళ్ళల్లో అన్నీ పెట్టుకుని అక్కడికి వెళుతున్నప్పుడు ఈయనకి ఇంకో కొత్త ఆలోచన వచ్చిందండి. ఆయన బర్త్డే కదా, ఆయన పుట్టినరోజు కదా రాముల వారిది. ఈ కళ్యాణానికి, ఈ కళ్యాణోత్సవానికే మనం ఇంత ఆర్భాటం అంగులు చేస్తున్నాం కదా, మరి ఆయన జన్మించిన దినం కదా, మనము దానికి కూడా మనం ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది అని రామ జన్మోత్సవం ఎడల, అంటే ఆయన జన్మం దినోత్సవం అని ఎందుకు జరుపుకోకూడదు మనము, ఈ శ్రీరామనవమి అని ఎందుకు జరుపుకుంటున్నాము అని ఆయనకి ఒక ఆలోచన కలిగిందంటండి. ఈ ఆలోచన కలగడంతో శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము. అవును, మనకి చాలా చాలా ఇష్టమైనది శ్రీరామనవమి. అంటే అందరూ సీతారాముల కళ్యాణంతో పాటు ప్రతి సంవత్సరము వాళ్ళకి చేసుకుంటూ ఉంటాం. మన ఎవరైతే నిర్వహిస్తారో వాళ్ళు అందులో పాల్గొని దంపతులుగా చేస్తే చాలా మంచిదండి. చాలా చాలా మనలోని వివాహ సందర్భంలో కానీ ఇంకా ఇతరితర కానీ ఏమన్నా దోషాలుంటే ఈ యొక్క కళ్యాణం చేయించుకుంటే నిర్మూలన అయిపోతుందండి. అందులో లోటుపాట్లుండి వివాహ బంధంలో కొన్ని చికాకులు అవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని దంపతుల్లో. ఇవన్నీ కూడా శ్రీరామనవమి అప్పుడు ఎవరైతే కళ్యాణం జరిపిస్తారో వాళ్ళకి ఇవన్నీ కూడా తొలగిపోతాయండి. అది అసలు అక్కడ ఏంటంటే మన పాపాలు ఏమన్నా ఉంటే ప్రక్షాళనం కూడా అవుతాయండి ఆ పూజల వల్ల. అందుకనే పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తాం, ఎందుకని ఊరికనే కదండి, దానివల్ల మనలో ఉండే దోషం నివృత్తి జరుగుతుంది. అందుకని తప్పకుండా దేనికి తగ్గ ఫలితం దానికి ఉంటుంది కాబట్టి అది మనం కంపల్సరీ చేయించుకోవాలి. కనుక ఈ దినమందు జన్మోత్సవం ఎలా జరపకూడదు అని అడిగాను. కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పనముకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది. ఈ విషయము, ఈ ఆలోచన రాగానే వాళ్ళలోని ఒక ఆలోచన రేకెత్తి, అవును ఈ విషయాన్ని మరి మన పెద్ద ఆయనకి చెప్పాలి కదా, పెద్ద ఆయన పర్మిషన్ లేకుండా ఎలాగా? పెద్ద ఆయన అంటే మా సాయిబాబా గారండి. నేను నాన్నగారు అంటాను, ఒక్కోసారి ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే మా పెద్ద ఆయన అంటాను. అందుకని అలాగా పెద్ద అయింది. మరి మన పెద్ద ఆయన్ని అడగాలి కదండి. అడిగి ఇదేంటో మనం సిద్ధం చేద్దాము అనుకున్నారండి. ఇప్పుడు అలాగే సరే, అంత తక్కువ వ్యవధిలో మరి చాలా చాలా ఖర్చుతో కూడుకున్నది, ప్లస్ చాలా చాలా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి మరి మనం అందరమును. కాబట్టి సరే, మనం బాబా గారిని అడిగేసి ఆయన అనుమతి తీసుకుని మనం ఈ ఏర్పాట్లన్నీ చేద్దాం అనుకుని భగవత్ సంకీర్తన చేయుట అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టం. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించాను. ఎట్లన అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి. చూడండి, చక్కగాని అక్కడ వాళ్ళే ఏ విధంగా చూడండి, అప్పుడు రామాఖ్యానమును శ్రీరాముని చరిత్ర ఒకటి ఉండేదంటండి. రామాఖ్యానము ఎవరన్నా గమనించండి, ఆ యొక్క చరిత్ర ఉండేదంట. ఆ చరిత్రలోని
మరి రాముని పాత్ర ఎలాగేయాలి, సీతమ్మ వారి పాత్ర ఎలాగ, ఇవన్నీ కథ ఉంటుంది కదా, ఆ కథ ప్రకారంగా వాళ్ళు దాన్ని చేయడానికి అందరూ అన్ని రకాలుగా సిద్ధపడ్డారండి. ఎవరో కాక మహాజని హార్మోనియం, ఆయన కాక మహాజని గారు హార్మోనియం వాయించడానికి చక్కెరతో కలిపిన శొంఠిగుండ ప్రసాదం ఇప్పటికీ కూడా మనకి షిరిడీలో లభిస్తుందండి. అంటే నీ చక్కెర అంటే కలకండని పొడి చేసి, అంటే చక్కెర అంటే నిజంగా చక్కెర వేస్తారండి కాదు, కలకండ ఉంటుంది కదండి, డైమండ్ కలకండ కానీ పెద్ద కలకండ కానీ, దాంట్లో దాన్ని పొడి చేసి దాంట్లో కొద్దిగా సొంటి పొడిని కలిపితే దాన్ని సొంటి గుండ అంటారండి. మనం ఇప్పటికీ కూడా షిరిడీ వెళితే ఊది ప్రసాదంతో పాటు ఈ సొంటి గుండ ప్రసాదం కూడా స్వీకరిస్తాం. అదే ప్రసాదం, అసలైన ప్రసాదం అదేనండి. చూడండి, అందులోని ఈ కలకండ ఈ సొంటి కలపడం వల్ల అసలు శాంతి, కడుపులోని ఒకవేళ ఆ ప్రసాదం తిన్నా కూడా ఆరోగ్యకరంగా పనిచేస్తుందండి. అందుకని సొంటిగొంటి ప్రసాదాన్ని తయారు చేసేవారండి. రాధాకృష్ణమ్మాయి చేయుట ఏర్పాటు చేశాను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడలో ఏమి జరగనున్నదో మహాజన్ని ప్రశ్నించాను. బాబా అడిగిన ప్రశ్నలో అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వక మౌనముగా నుండెను. బాబా అదే ప్రశ్న భీష్ముని అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలనని తమ ఆలోచనని బాబాకు వివరించి అందులకు బాబా అనుమతిని ఇవ్వవలెనని కోరిను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు పాల్గొనేది. అబ్బా, చూడండి ఎంత గొప్ప విశేషం. అక్కడికి వచ్చారు, అనుమతి తీసుకుందామని వచ్చారు. మరి సర్వాంతర్యామి మన సద్గురు సాయినాథుల వారికి తెలియందేముందండి, ఆయన అన్నీ కనిపెట్టారు. ఏంటి అని వాళ్ళు ప్రశ్నించారు. ప్రశ్నిస్తే ఒక ఆయన అంటే భయపడినట్టు ఒక రకంగా ఆయనతో మొహమాట పడుతూ చెప్పలేకపోతే ఇంకొక ఆయన్ని చెప్పడము, ఆ తర్వాత ఆయన బాబాగారు ఆశీర్వాదం లభించడము, ఇవన్నీ కూడా జరిగిపోయినాయండి. దేనికి? ఈ ఉత్సవానికి, అంటే రామజన్మ ఉత్సవానికి కూడా. అయితే సంసిద్ధులైరి. ఆ మరుసటి దినము మసీదు అలంకరించిరి. రాధాకృష్ణమ్మ యొక్క ఊయలనిచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి. శ్రీరామనవమోత్సవం వేడుక ప్రారంభమైను. భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చునేను. అందరూ తలో హార్మోన్ వాయించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఇలాగా భజనలు చేసేవాళ్ళు, ఈ రకరకాలుగా అందరూ తలో పని తీసుకుని తలో పని చేసేస్తున్నారండి. అప్పుడే లిండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజన్ని పిలిపించాను. రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొన్నో లేదో ఏమగునో అని జంగుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను. చూడండి, శ్రీరాముని నవమి వేరు, ఆయన జన్మదినాన్ని కూడా పురస్కరించుకుని మనం అందరం కూడా ఉత్సాహంగా చేసుకోవాలనుకునే ఈ సాయి భక్తులు పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆయన ఒప్పుకున్నారు కూడా. అయితే బాబా వచ్చేసరికి భయం వేసేసిందండి వాళ్ళకి. అయ్య బాబు, మళ్ళీ ఈయనేమి పెడతారో ఏమో, మనం ఈ జన్మదినం కూడా జరుపుకుంటున్నాం కదా అనేసి. అది అంతయు ఏమి అని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని చూడండి, ఏ మగునని భయపడుతూ ఉన్నారు. బాబా వద్దకు వెళ్ళిన అది అంతయు ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతన్ని అడిగాను. అక్కడ ఒక ఊయలు కట్టారంటండి, అది ఎందుకని అడిగారంటండి బాబా గారు. అతడు చెప్పాను, బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు, అంటే అది ఒక గూడులో మేము అంటే నుండి 2 పూలమాలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమయ్యాను. బాబాగారు రాగానే అడిగారంటండి, ఈ ఉత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు, అన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఊయలు ఎందుకు కట్టారని అడిగారు. దానికి వాళ్ళు సమాధానం చెప్పారు. అయితే శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైంది, అందుకైనా ఊయలు కట్టామన్నారు. అతడు చెప్పాను, బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించుచు నింబారు నుండి 2 పూల మాలలను తీసి
ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను. హరికథ ప్రారంభమైన రామ కథ సంకీర్తనము ముగియగానే బాజంత్రీలు మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వనములు చేయుచు పరమోహోత్సాహంతో అందరూ ఒకరిపైనొకరు గులాళ్ళు చల్లుకునేది. అంటే నేను రంగులు చల్లుకుని ఉత్సాహంగా అందరూ చాలా చాలా ఆనందదాయకంగా ఎగురుతూ పాడుతూ రకరకాల నృత్యాలు చేస్తూ ఆనందంగా ఉన్నారండి. ఇవన్నీ శ్రీ రామచంద్రమూర్తికి జై అంటూ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. జై జయధ్వనులు జరుగుతున్నాయి. పరమ ఆనందంతో ఉన్నారు వాళ్ళందరూ కూడా. అంతలోనే ఒక గర్జన వినబడింది. ఎవరో గట్టిగా అరిచినట్టు వినబడిందండి. భక్తులు చల్లుకొనుట్టు ఆపేసి, అంటే ఈ గులాలు అంటే రంగులు చల్లుకోవడం ఆపేసి ఏంటా అని చూశారు. చూసేసరికి బాబా కంటిలో పడింది. అది ఈ చల్లేటప్పుడు బాబా గారి కంట్లో పడిందండి. బాబా కోపంతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూచి చాలామంది భయముతో పారిపోయేది. బాబా గారు గట్టిగా అరిసేశారు. అరిసి ఆయన కంట్లో పడింది. ఆయన గట్టిగా అరవడం, అందరూ కూడా భయభ్రాంతులైపోయి కంగారు పడిపోయి ఆయన తిట్టడం ప్రారంభించారండి. ఇది చూసి చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తుడు మాత్రము అవన్నీ తిట్ల రూపంలో ఉన్న బాబా తమకిచ్చిన ఆశీర్వాదాలని గ్రహించి కదలక అక్కడనే ఉండి శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలోనున్న శ్రీరాముడు గ్రహించుట సహజమే కదా అని భావించరి. చూడండి, అబ్బాబ్బా, ఇప్పటికీ కూడా ఇదే రీతిగా జరుగుతుందండి. అక్కడ ఏదన్నా మనకి చెడు జరగబోతుంది అనుకున్నప్పుడు ఆ చెడుని తీసేయడానికి బాబాగారి చర్యలు వింతగా విడ్డూరంగా ఉండేయండి. అదేవిధంగా రావణుడు ఎంత దుర్మార్గంగా చేశాడో ఆ సంహారంలో ఇది ఒక పాయింట్ అండి. అందులో ఉండే చెడు అంటే ఆయనలో ఉండే చెడు ఆలోచనల వల్లే కదండి అంత అనార్థం జరిగింది. కాబట్టి అటువంటి వాటిని తొలగించడానికి బాబా గారు ఆ ఉగ్రరూపం దాల్చారండి. దాల్చి తిట్టడం వల్ల చూడండి, సాయి భక్తులందరూ గమనించాల్సింది ఏంటంటే బాబా గారు తిట్టారు అంటే ఆయన నన్ను తిట్టారని బాధపడకూడదండి. ఒకవేళ స్వప్నంలో కానీ ఇంకో రకంగా కానీ మిమ్మల్ని బాబాగారు తిట్టారు అంటే మీకు ఆశీర్వాదం అది. ఎందుకంటే బాబాగారు మనలో ఉండే చెడుని తీసేయడమే మనకి ఆశీర్వాదంగా ఆ తిట్ల రూపంలో బాబాగారు ఇచ్చేవారటండి. ఎంత అద్భుతం అండి, ఎంత ఆనందం. ఆయన తిట్టాలని కోరుకునేవారండి. ఎంత పాజిటివ్గా థింక్ చేసేవారండి వాళ్ళందరూ కూడా. మరి ఈరోజు ఏదైనా ఉందంటే ఒక చిన్న పాయింట్ని పట్టుకుని దాన్ని పెద్ద సాగుదీసి నెగిటివ్ చేసుకుని మనలో ఉండే పాజిటివ్ ఎనర్జీని దూరం చేసుకుంటున్నాం. కానీ అప్పట్లో వాళ్ళు అలా అన్వయించుకున్నారు చూడండి. ఎందుకంటే ఆయన అంటే అమితమైన ప్రేమతో ఉన్న భక్తులు. ఆయన తిట్లు కాదది, మనకు ఆశీర్వాదాలు. మనలో ఉండే అర్షడ్వర్గాల్ని కూడా నశింపజేయడానికి బాబా గారు అలాగా ఆగ్రహిస్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆ భక్తుడు చెప్పేటండి. దీన్ని తెలిసిన గమ్ముని ఊరుకున్నారు. తన ఊయలను బాబా విడుచు ఏదైనా చూడండి, సిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపించడం ఒక రివాజు. దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండేది. తన ఊయలను బాబా విరుచున్నప్పుడు భయముతో రాధాకృష్ణమ్మాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను. మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయమని చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించాను. ఆనాటి మహాజని ఆరతి మొదలగినవి ఆరతి పూజ కూడా చూడండి ఎంత విచిత్రమో. ఆయనకు ఒక ఉయ్యల కట్టారండి. కట్టిన తర్వాత ఆ ఉయ్యల ఎందుకని అడిగారు ఫస్ట్లో. ఇప్పుడు కట్టిన తర్వాత ఈ రాధాకృష్ణమ్మాయి ఆయన ఎప్పుడు ఏ రకంగా ఉంటారు అని చాలా కనిపెట్టుకుని
ఆయన యాక్షన్కి రియాక్షన్గా ముందుగానే ఆమె అన్నీ కూడా చక్కబెట్టేవారటండి రాధాకృష్ణమయ్య గారు. ఎంత గొప్ప భక్తురాలండి మహాతల్లి. ఆ తల్లి ఎంత గొప్ప భక్తురాలంటే అంత భక్తురాలు. ఆయన భావాలని ఆయనలో ఇమిడిపోయిందండి, ఆయన్ని ఆవిడ హృదయంలో ఇమిడ్చుకుందండి. అంత గొప్ప భక్తురాలండి రాధాకృష్ణమయ్య. ఆ బాబాగారు ఆ బుయ్యలు ఇప్పుతున్నారంట. ఈయన బాబోయ్ ఏమంటారో ఏంటని అంటే, ఎందుకు ఇప్పుతున్నావు అని బాబాగారే తీసేసి ఇంచేయడం కూడా జరిగిందండి, దాన్ని ఎరగొట్టేశారు. ఇవన్నీ చేస్తారని చెప్పి ముందుగానే ఇప్పదీయించి జాగ్రత్త పెట్టి మళ్ళీ దాన్ని ఆ తర్వాత కట్టించి ఆయన శాంతపడిన తర్వాత చేసేవారటండి రాధాకృష్ణమయ్య గారు. అన్నీ ఆయనకి కంట పడకుండా, మరి బాబాగారు కంటపడితే ఆవిడని ఊరుకునేవారు కాదు. అందుకని ఆయన కంటపడకుండా ఆవిడ ఎంత సేవ అండి, ఎంత సేవ చేసేవారో అని అంట ఆ మహాతల్లి. ఆ భక్తిని ఆ విధంగా చేశారండి. అలా ఆవిడ దీనిని తీసేవారు. రాధాకృష్ణమయ్య మహాజన్ని పిలిచి ఊయలను తీసేమని మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలని నేను చెప్పాను. కొంతసేపటికి బాబా శాంతించను. ఆనాటి మహాజని హారతి మొదలగునవి ముగిసాను. సాయంత్రము అంటే అన్ని హారతి కూడా అయిపోయిందంటే సాయంత్రం హారతి. సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నింకను దాని అవసరం ఏమున్నది ఒక కనుక దానిని విప్పవద్దని బాబా వివరించారండి. ఈయన ఇప్పాలని వెళ్ళాడు. ఈ లోపల బాబాగారు వచ్చారు, కోపంగా ఉన్నారు. సరే ఇప్పుదామనుకున్న వాళ్ళు ఆగారు. ఈ లోపల మళ్ళీ ఆయన శాంతించిన తర్వాత వెళ్ళి దాన్ని ఇప్పడం మొదలు పెడితే ఆయన వద్దన్నారండి. విప్పొద్దు, ఆ ఊయల్ని ఎందుకు ఇప్పుతావు, ఇప్పుడు అవసరం ఏముంది, అవసరం లేదు, విప్పొద్దన్నారండి బాబాగారు. రామనవమి మరుసటి దినము జరుపు గోపాల కలోత్సవముగా ఉత్సవము పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను. ఓహో, గోపాల కలోత్సవముతో కానీ ఉత్సవం ముగుతండి. అంటే అది శ్రీకృష్ణ జననము నాడు పాటించు కలహాండి ఏను ఉత్సవము జరిపి కలహాండి అనగా నల్లని కుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారము కలిపి వేలాడగట్టెదరు. హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పొగలగొట్టెదరు. రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టుచుండెను. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుక లీలా విధానము జరుగుతుండగా పగటి వేళ పతాకోత్సవము, రాత్రి యందు చందనోత్సవం కూడా యథావిధముగా జరిగినవి. ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము, శ్రీరామనవమి ఉత్సవము ఒకేసారి జరుగుతూ మరి ఎంత అద్భుతం అండి. మరి ఆనాడు శ్రీకృష్ణ ఆయన ఉద్దేశం ఏంటండి, ఎందుకు ఇప్పొద్దన్నారు, అన్నీ అయిపోయినాయి, బాగానే ఉంది. కానీ ఆ తెల్లాలి గోపాల కలోత్సవం అనేది ఒకటి చెయ్యాలి. అది ఎలాగంటే శ్రీకృష్ణుడు జన్మదినం అప్పుడు మనము ఉట్టి కడతాం కదండి. ఆ ఉట్టిలోని పెరుగు, అటుకులు, చిల్లర, ఉప్పు, కారం అన్నీ వేస్తారటండి. వేసి ఉట్టి కట్టి ఉట్టి కొడతారు మామూలుగా. అక్కడ కొట్టిన తర్వాత అందులో రాళ్ళని ప్రసాదంగా పెడతాము మనం. నేను కూడా చేస్తూ ఉంటానండి. అది ఉట్టి అయితే కొట్టను, కానీ కృష్ణుడి దగ్గర ఇవన్నీ పెట్టుకుని ఆయనకి హారతి ఇచ్చి నేను ప్రసాదం అది పెంచి పెడుతూ ఉంటానండి కృష్ణ జన్మోత్సవం. కాబట్టి ప్రతి భక్తులు కూడా కృష్ణాష్టమి అప్పుడు కూడా మనం ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఈ ఉరుసు ఉత్సవం అప్పుడు కూడా ఈ విధంగా చేస్తారటండి. అది మనకి తెలియదు, కానీ షిరిడీలో ఎప్పటికీ చేస్తూ ఉంటారు. అలాంటిది జరిగేదంట. మరి మనం కూడా ఇవన్నీ గ్రహించుకుని బాబాగారు ఉరుసు ఉత్సవంలో అలాగే శ్రీరామనవమి ఉత్సవంలో మనం కూడా ఉన్నామని భావిస్తూ మరి 6వ అధ్యాయంలో ఈ ఉత్సవం వరకు వచ్చాము. సాయి భక్తులారా, రేపొద్దున కథ మంది చెప్పుకుందామండి. అంతవరకు సాయిరాము.